సమస్య తీరిపోయేటప్పుడు లోపలికి దూరి పేరు కొట్టేసేవాడేరా రాజకీయ నాయకుడు. నా బావ తీరుస్తాడు, నేను పేరు కొట్టేస్తాను. చూస్తూ ఉండరా. ప్రశాంతంగా ఉండండి, గోల్ చేయకండి. అరే చెప్తున్నానా, ప్రశాంతంగా ఉండండి, గోల్ చేయకండి చెప్తున్నానా. నాయకుడు కాదు, కానీ ఓ మాట చెప్తే ఊరే కట్టుబడి ఉంటుంది. అలాగే నా బావ రణసింగాన్ని నేను మొట్టమొదటిసారి చూశాను. ఈ మండలంలో ఎక్కడా నీళ్లు లేవు. గవర్నమెంట్ కొళాయి ద్వారా వదిలే నీళ్లు మీ ఊరిని దాటుకునే మా ఊరికి వస్తున్నాయి. మధ్యదారిలో పై పగలు కొట్టి నీళ్లు దోచుకుంటే మేమేమైపోవాలి? మా తర్వాత 8 ఊళ్ళు ఉన్నాయే. మనలో మనమే నీళ్ళని సమానంగా పంచుకోలేకపోతే మనం వెళ్ళి పక్కూరుని ఎలా నీళ్ళు అడగగలం? అన్నా ఇంత బాగా మాట్లాడుతున్నావే, రాబోయే ఎలక్షన్ లో నిల్చుని ఎమ్మెల్యే అయ్యే ఒక్కో ఊరికి విడిగా కొళాయిలు వేయించి నువ్వే నీళ్ళు ఇవ్వచ్చుగా. తమ్ముడు ఏం చదువుకున్నావు? 5వ తరగతి. అందుకే రాజకీయం మాట్లాడుతున్నావు. చూడు తమ్ముడు, మన సమస్యలన్నింటినీ తీర్చుకోవడానికి మనమే అధికారంలోకి రావాలనుకుంటే అది జరుగుతుందా? అధికారంలో ఉన్న వెళ్ళి అడుగుదాం తమ్ముడు. నువ్వు చెప్పేది వినడానికి బాగుంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ని ఎదిరించి పోరాడే ధైర్యం ఎవరికుంది? ఉన్నోళ్ళలో సగం మంది కొట్లాట్లో సెటిల్మెంట్లను తిరుగుతున్నారు, ఇంకో సగం మంది సెల్ ఫోన్ లో ఫేస్బుక్, వాట్సాప్, టిక్ టాక్ అని 24 గంటలు కాలక్షేపం చేసేస్తున్నారు. కొద్దో గొప్ప పనిచేసే కుర్రాళ్ళు కూడా ఇక్కడ పని లేదని పారిని వెళ్ళిపోయారు. ఎందుకయ్యా ఇంకొకటి అంటారు? నువ్వురా, నేను వస్తాను, మనం వెళ్ళి అడుగుదాం. ఈ రోజు మనం హక్కుల కోసం పోరాడకపోతే ఖచ్చితంగా అడగాల్సిన పరిస్థితి వస్తుంది రేపు. అప్పుడు మనలో ఎంతమంది నీళ్ళకి చచ్చిపోయి ఉంటామో తెలియదు. కానీ మా ఊరోళ్ళు మాత్రం వస్తే చాలదు, మిగతా ఊరోళ్ళు రావాలి. అలా పోరాటానికి రాని ఎవరికి నీళ్లు లేవు. సూపర్, అలాగే చేసేద్దాం. మనం ఇలా గొడవ పడకుండా ఐకమత్యంగా నీళ్లు పట్టుకుని పోదామా? ముందు ఆ పిల్లకి నీళ్లు ఇవ్వు, త్వరగా బడికి వెళ్తుంది. మళ్ళీ రాపోదాం. నా బావకి ఎదుటోళ్ల మనసులో చోటు సంపాదించడానికి గంటల తరబడి మాట్లాడటమో తెలుసు, మౌనంగా ఉండిపోవడమో తెలుసు. అందరి మనసులో చోటు సంపాదించిన అతను నా మనసులో చోటు సంపాదించింది అలాగే. అదిగో వచ్చేసినారమ్మా. ఏనన్నా, నీటి ఊట ఉన్న చోటు నిజంగానే చెప్తారా? అవును తల్లి, ఆ కాలంలో ఇంజనీర్లు మిషన్లు ఆడుండేవి. బాగా చదువుకుని మేధావులు అంచనా కూడా తప్పొచ్చు, కానీ ఈ బాబు నీటి ఓటను గణించాడంటే తప్పనే తప్పదు. ఓ రాండి దుబాయ్ బాబు, రండి రండి. నమస్కారం. దీనికోసం దుబాయ్ నుంచి వచ్చారా? ఒకటి ఆయన పెద్దమామయ్య దుబాయ్ లో పనిచేస్తాడు. రండి రండి. ఓ డమ్మీ దుబాయా? అవునండి, ఈ దుబాయ్ డమ్మీయే. కానీ కళ్ళద్దాలు ఒరిజినల్ దుబాయే. చూసరా, బాగా మూసుకుని ఎడర్లో రక్షణ కోసం. సారీ అండి, ఎక్కడ కాపర్ కమ్మీలు దొరకలేదు, అందుకే కొంచెం లేట్ అయింది. పర్లేదు బాబు, వానలు లేనందువలన చుట్టుపక్కల జనాలంతా పొలాల్ని గాలి కొదిలిపడేసి బొతుకు తిరిగి పొరుగురు పోయినారు. కానీ నాను ఈ గొంతులో ప్యానం ఉన్నంత వరకు ఈ మట్టితోనే ముడిపడి ఉందాం అనుకున్నా. అయ్యా, కన్నీరు ఒకటే, అది సంతోషానికా దుఃఖానికా అని మనమే నిర్ణయించుకోవాలి. మీ మంచి మనసుకి మట్టిలో బంగారం పండుతుంది. చాలా సంతోషం బాబు. వీరభద్రయ్య, ఎక్కువ దూరం నడిపించకుండా నీళ్లు పడేలా కరుణించు అయ్యా. తండ్రి, నువ్వే దయ చూపించాలి. తల్లి, మొదలు పెట్టమంటారా? కానీ వాటర్ ప్లీజ్ కమ్ ఇన్ ప్లీజ్. ఎక్కడున్నావు? వాట్ బావా, వాటర్ కమ్మింగా? ఇటువైపా? ఇటే వెళ్దాం, పద వెళ్దాం. అమ్మా పైడి తల్లి, నీళ్లు చూపించమ్మా. బావా, అటువైపు వాయువ్యం కదా, గాలే ఉంటది. అయ్యో, సరే ఇటు. సరే పద బావా వెళ్దాం. చేయి నువ్వు. చైనా బావా? నీ మెళ్ళో ఉంచుడు బావా. ఓ సారీ బావా, ఇది కళ్ళజోడు కొంచెం తీస్తావా? అలవాటైపోయింది. ఎప్పటి నుంచి? నువ్వు ఇచ్చాక 10 నిమిషాల నుంచి. కళ్ళద్దాలు పెట్టుకోకపోతే గుడ్లు కాలిపోయేలా ఉన్నాయే. ఎండ దంచేస్తుంది. ఇది ఏమన్నా పొలంలో ఉందా, ఎడర్లో? ఇటు వాస్తు బాలారా. మనం అడుగు పెడితే అన్నీ మారిపోతాయి. చెరువే బయటపడుద్ది, నమ్మకంతో నాడు. చూడు, ఇప్పుడే పడతాయి. ఏంటి బావా? బావా, నువ్వు నీటి కూడా చూస్తున్నావా, పొలాన్ని కొలుస్తున్నావా? చెప్పు బావా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి పాముల మెలికలు తిరుగుతున్నావు? ఆ పెళ్లి ఇటే చూస్తున్నాను చూడు బావా. అవును బావా, ఇటువైపే చూస్తుంది. అందుకే ఊట దొరకట్లా. ఓ పిల్ల, కాస్త అటువైపు తిరుగమ్మా.
ఏంటి ఏం లేదు, ఈ ఒక్క పొలమే చూడాలా, చుట్టుపక్కల పొలాలు కూడా చూడమంటారా? ఇక్కడున్న పొలాలు మాత్రమే చూడాలి. అందుకే మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకున్నాం. చూసావా బావా, ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినట్టే మాట్లాడుతుంది. నీళ్ళని చూపిస్తామని చెప్పు. నీళ్లు చూపిస్తాం. తమ్ముడు దానికే వెయిటింగ్. బావా, నువ్వు నమ్మకాన్ని కోల్పోకు. బావా బావా, ఎందుకలా డాన్స్ చేస్తున్నారు? నీ తోటను కనిపెట్టుంటారమ్మా. దిస్ ప్లేస్. ఆ తల్లి కరుణించింది. అందరూ దేవుడు దండం పెట్టుకోండి. విభూతితో ఎంత పెద్ద సున్నా ఎందుకు గీస్తున్నాడు? అయ్యా, చెప్పండి బాబు. 150 అడుగులో నుయ్యి తవ్వితే నీళ్ళు వస్తాయి. 4 దిక్కులు సహకరిస్తున్నాయి, బాగుంటుంది ఓట. చాలా సంతోషం, మంచి మాట చెప్పారు. ఇక్కడ గనక నీరు పడకపోతే ప్రతిరోజు నువ్వే మా ఇంటికి నీళ్ల బండి తోసుకురావాలి. ఏంటి? మా బావే ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నీటి ఓటను గణించడంలో నెంబర్ 1. ఒకవేళ నీకు అనుమానంగా ఉంటే వెళ్ళో పాడావు కట్లు విప్పాయి. అది చుట్టుపక్కల పొలాల్లో మేసి ఇక్కడికే వచ్చి పడుకుంటది. అది అలా పడుకుందంటే ఇక్కడే నీటి ఓటుందని అర్థం. ఓ, అయితే మా ఊరి పాడవకే తెలుసన్నమాట. చూసావా? అయితే ఈ మాత్రం దానికి దుబాయ్ నుంచి దుబాయ్ బాబు గారు ఎందుకు వచ్చినట్టు? ఇలా చూడండి, అబద్ధాలు చెప్పి ఆడుకోవడానికి ఇది ఆషామాషి కాదు. అంచనా సరిగ్గా ఉంటుంది, నీళ్ళు వస్తాయి. నేను చెప్పినట్టు నీళ్ళు వస్తే మీరు మా ఇంటికి నీళ్ళ బండి తోసుకురావాలి. సూపర్ గా చెప్పావు బావా. డైలీ 4 బండ్లు తోసుకురావాలి. సీత లేటంటుంది. సీతాలా? ఇక్కడ నీళ్ళు ఏంటి? అదేం లేదు నాన్న, ఈ ఉద్యోగమే చక్కగా ఉంది కదా, మరి ఇంకెందుకు దుబాయ్కి వెళ్ళి ఒంటల్ని మేపుకోవడం, ఇక్కడే ఉండి పని చేసుకోవచ్చు కదా అంటున్నాను. గాడిద. వచ్చిన వాళ్ళతో మాట్లాడే అదే, పద్ధతి అదేం ఇదేనా? లేదయ్యా. తను చెప్పిన దాంట్లో తప్పేం లేదయ్యా. ఇక్కడ చేయాల్సిన పనులే చాలా ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా దుబాయ్కి వెళ్ళి పని చేయడం అంటున్నారు. అది కూడా న్యాయమే కదా. అంతేగా సీతాలు? ఆ. చాలా సూటిగా మాట్లాడుతున్నారా? మీ మీటింగ్లో 2-3 మీటింగులు నేను విన్నాను బాబు. మీలాంటి వాళ్ళు 4 ఉండాలా. నుయ్యిదవి నీళ్ళని కంట చూసి మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తా. అయ్యో అయ్యా, తప్పుగా అనుకోకండి. మా నాన్నగారే మీతో మాట్లాడారు. ఆయన కలిసినప్పుడు మీరు ఆయనకి ఇచ్చేస్తారా? మీ నాన్నగారిని కలిసి నేను మాట్లాడుకుంటాలే. ఇది పట్టండి. అయ్యో, మా నాన్న ఈ పనికి డబ్బులు తీసుకోకూడదు అనుకుని ఉండొచ్చు. మీరు మా నాన్నని కలిసినప్పుడు ఆయనతో మాట్లాడిచ్చేయండి. నేను వెళ్ళొస్తాను, ఉంటాను. వస్తానమ్మా. అట్టాగే బాబు. సీతాలు ఉండనా మరి? బావా, ఓ 100 రూపాయలు తీసుకుంటే టీ అయినా తాగేవాళ్ళం. ఊరుకో బావా, మీ నాన్న డబ్బులు అడిగితే ఏం చెప్తావు? ఈ పని సీతాలకి ఉచితం. చూస్తా ఓట ఎలా పడుతుందో. బాబు రణసింగం, మీరే చెప్పండి అయ్యా. అందరికీ నమస్కారం. ఇప్పుడే తమందల వలస ప్రజల్ని కలిసి మాట్లాడొస్తున్నా. అక్కడ మాట్లాడేసావుగా, ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి ఏముందే? ఆ ఊరోళ్ళకి ముందుగా పైప్ లో నీళ్లు పట్టుకుంటున్నామన్న పొగరతో వాళ్ళు మాట్లాడే మాటలు అంత ఇంత కాదబ్బాయి. మన ఊరి వైపు వచ్చే బస్సుని 4 రోజులు ఆపితే వాళ్ళే మన దారికి వస్తారు. నేను ఆ ఊరు కోసం మాట్లాడట్లా, ఈ ఊరు కోసం మాట్లాడట్లా, మధ్యవర్తిగా మాట్లాడుతున్నా. విషయం ఏంటంటే, అప్పుడప్పుడు కురిసే వర్షం నీటిని సేకరించడానికి గోదావరి నుంచి వచ్చే అదనపు నీటిని ఎన్నో ఏళ్ల క్రితం తీసుకొచ్చిన పట్టిసీమ, పోలవరం లాంటి ప్రాజెక్టులని సాగునీటి పథకాలుగా అమలు చేయమని మనం ఎన్నోసార్లు పిటిషన్లు ఇచ్చాం కదా. దానికి సంబంధించి మనం ఎన్నో నిరసనలు, ధర్నాలు చేశాం కదా. అది మాత్రమే కాకుండా ఈ నేల నీటిని లాగి మన భూమిని ఎడారిగా మార్చే ఈ ముళ్లతుమ్మ చెట్లని పూర్తిగా నాశనం చేయడానికి మొత్తం అన్ని జిల్లాలకి సమస్య కాబట్టి మనం అందరం కలిసే పోరాడాలి. అందుకే మనం ఇక్కడ కూడాం. సరేనా? ఏమంటున్నావయ్యా? ఈ జనానికి గంజి పోసేది ఆ తుమ్మ చెట్లే. వాటితోటే వీళ్ళు 2 పూట్ల కడుపు నింపుకుంటున్నారు. వాటిని నాశనం చేసి వీళ్ళని పార్వతీపురం బస్ స్టాండ్ లో బిచ్చమెత్తుకోమంటావా? ఏ బామార్తే, 50 ఏళ్ల క్రితం తుమ్మ చెట్లు ఎక్కడ ఉండేవి? అవి విదేశాల చెట్లు, విషపు చెట్లు. అది విదేశాల చెట్టు, విషపు చెట్టు. అది మాకు అనవసరం రణసింగం. అదే మాకు కూడు పెడతాంది. దాన్ని నాశనం చేసే పని తప్ప వేరే ఇంకేదైనా పనుంటే చెప్పు. అత్త, నువ్వు ఈ రోజుకు బతకడాన్ని చూస్తున్నావు, కానీ భవిష్యత్తులో మన పిల్లలు బాగుండాలంటే ఈ నేల బాగుంటేనే అది వీలవుతుంది. నీళ్లు రాగానే వ్యవసాయం చేయడానికి ఎవరు వరుసలో నుంచున్నారు? ఓ మోస్తరు చదువుకున్న మాకే గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదు. ఆ కరెంటు కంపెనీ వాడు ఉద్యోగాలు ఇస్తున్నాడుగా, ఇంకెందుకు పోరాటం? ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళల్లోనూ బాగా చదువుకొని ఉద్యోగం చేసి సంపాదించాల్సిన వాళ్ళు 2.5 లక్షలకి పై చిలుకున్నారు. అవునా కాదా? ఈ కరెంటు కంపెనీ వాళ్ళు మన ఊళ్ళోకి వస్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు చెప్పండి? ఓ 3,000, మించిపోతే 5,000, లేదా ఓ 10,000 మందికి. ఆ తర్వాత కొన్నాళ్ళు అయ్యాక మన ఊరోళ్ళు ఎక్కువ జీతం అడుగుతున్నారని చెప్పి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ ఊరోళ్ళని తీసుకొచ్చి ఉద్యోగంలో పెడితే మనం ఏం చేయాలి? ఆయన అన్న దాంట్లో ఏటి తప్పు? ఓ గొక్కి నేలకి మనోళ్లే కదా ఊరు తిరిగి చేస్తున్నారు. మా వయసుకి ఈ భూమి మీద మేము చూడడం సాగుబడా. ఏటి కొంచెం ఆదమరిచి ఉండిపోయాం. భూమిలో ఉన్న నీళ్లు మొత్తం లాగేసినారు. బాబు రణసింగం, మీరింత దూరం నేరుగా వచ్చి పిలవటం వల్ల మా జమదాల జనం అంతా కూడా మీ పోరాటంలో పాలు పంచుకుంటారు. చెప్పండి అయ్యా, ఏమంటారు?